నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు. హాయ్ గైస్, థామా అని ఒక మూవీ వచ్చింది రష్మిక మందానాది. అదే రష్మిక దేవరకొండది. ఆల్సో స్టారింగ్ ఆయుష్మాన్ ఖురానా అండ్ నవాజుద్దీన్ సిద్దికి. హిందీ మూవీ కానీ తెలుగులో డబ్ అయింది, కానీ నేను హిందీలోనే చూస్తాను. రివ్యూలోకి వెళ్లే ముందు మీకు ఒక యాప్ గురించి చెప్పాలి భయ్య. జోక్ చేసా జేకే జస్ట్ కిడింగ్. మీకు మంచిగా నిద్ర పట్టాలనుకుంటే సినిమాకి వెళ్ళిపోండి భయ్య, కళ్ళు తెరుచుకొని. ఎందుకంటే సినిమాకి వెళ్ళాక కళ్ళు మూసుకుంటారు, అంటే నిద్రలోకి జారుకుంటారు. నేనైతే సాలిడ్ గా ఒక 20 minutes నిద్రపోయాను భయ్య సెకండ్ హాఫ్ లో. నిద్రపోతున్నావు. రష్మిక మందనా కోసం అండ్ మ్యాడాక్ ఫిల్మ్స్ వాళ్ళు ఇంతకు ముందు స్త్రీ 2, ముంజియా ఇలాంటి సినిమాలు తీశారు భయ్య. ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచే వస్తుంది థామా సినిమా. అందుకే ఈ సినిమా చూడడానికి వెళ్ళిపోయాను. ఇది ఒక వ్యాంపైర్ హారర్ లవ్ స్టోరీ మూవీ భయ్య. టెక్నికలీ బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఎక్సెప్ట్ ఫర్ స్టోరీ అండ్ ఎంగేజింగ్ ఎపిసోడ్స్. ఇది స్టోరీ లెవెల్లోనే లైట్ తీసుకోవాల్సిన సినిమా భయ్య. మళ్ళీ ఈ సినిమాకి ఒక పార్ట్ 2 ఒకటి ద హంట్ బిగిన్స్ అని ఒక కార్డ్ వేశారు. నాకు తెలిసి ఆడియన్స్ ని హంట్ చేయడం వాళ్ళ అజెండా అనుకుంటా. సినిమా అస్సలు ఎంగేజింగ్ గా ఉండదు భయ్య. ఒక మంత్ క్రితం కొత్త లోక అనే సినిమా చూసాం కదా, ఇంచుమించు అలాంటి కాన్సెప్టే ఇది, కానీ ఇది ఒక లవ్ స్టోరీ. కానీ కొత్త లోకకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే కొత్త లోక ఈజ్ అ వెరీ ఎంగేజింగ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్. ద ఓన్లీ పాజిటివ్ ఆఫ్ థామా మూవీ ఇస్ రష్మిక మందానాస్ పర్ఫార్మెన్స్, ఆమె లుక్స్ అండ్ ఆమె క్యూట్నెస్. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.